ఫుల్ వర్క్ అన్నమాట ఈ డ్రెస్. బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఈ లెహంగాకి ఇది ఓని. ఇది ఇంకొక నెక్లెస్. ఇది మనము స్టిచ్చింగ్ చేపియాలంటే జస్ట్ బ్లౌజ్కే చాలా ప్రైస్ తీసుకుంటారు. ఇట్లా బై నెక్లెస్ ఎంత బాగుంది, తిరిగిపోయింది. అసలు సిసరైన సంక్రాంతి సారీ అంటే ఏం చెప్పాలి. సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈసారి సంక్రాంతికి అయితే నాకు చాలా పెద్ద పార్సల్ వచ్చింది. 25 kgs పార్సల్ పంపించింది అనమాట మమ్మీ. సో ఈ పార్సల్లో అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడే ఓపెన్ చేసి చూడబోతున్నా. దాంతో పాటే వీడియో తీస్తే మీరు కూడా యూస్ చేయొచ్చు కదా అని చెప్పి అలా వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో లెట్స్ గో. ఓపెన్ చేసి అసలు ఏమేమి పంపించారు, ఏమేమి థింగ్స్ ఉన్నాయి అన్ని చూపించేస్తాం మీకు ఈరోజు. ఇట్లాంటి పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి. అమ్మా ఇది ఎక్కడి నుంచి కట్ చేయాలన్న టెన్షన్. ఇది ఇంకేముంటుందో తెలియదు కింద. అమ్మో, ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా డీప్గా కట్ చేశాను. మొత్తం డ్రెస్సెస్ ఇనిగిపోయినాయేమో అని చాలా భయం వేసింది. కాకపోతే ఏం తినగలేదు, బాగానే ఉన్నాయి. సో ఫస్ట్ మన పార్సల్ ఓపెన్ చేయగానే పైనే బట్టలు. ఇక మా మమ్మీ పార్సల్ అంటే తెలిసిందే కదా, ఎక్కువ బట్టలే ఉంటాయి. ఎందుకంటే నాకు స్వీట్లు, గోల్డ్ వీటన్నిటికన్నా కూడా బట్టలు ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే ఎక్కువ బట్టలే పంపిస్తుంటుంది. సో ఫస్ట్ ఇది చున్నీ. మరి పార్సల్ వేసేటప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటెం పడేసిందంట. సో దీన్ని పేర్ చేసి చూపించాలంటే కొంచెం కష్టమే. ఇట్లా ఇది ఒక శారీ పైనకి బ్లౌజ్ నాది. సో హ్యాండ్స్ ఏమో ఇలా నెట్టెడ్ వచ్చాయి. కానీ డిజైన్ ఎలా పెట్టించామంటే దీనికి ఇక్కడ కట్ వర్క్ లాగా వచ్చి హాఫ్ వే ఇదే ఉంది. అండ్ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా కింద సేమ్ డిజైన్. యాక్చువల్లీ ఇది సేమ్ కలర్ అవ్వడం వల్ల అంతగానం తెలియట్లేదు, కానీ డిఫరెంట్ కలర్ అయి ఉంటే బాగా క్లియర్గా తెలిసేది ఇంకా డిజైన్. ఇది రామ్ది కుర్తా. పైన ఇక్కడ నెక్లెస్ ఉంది. ఓ, నా నెక్లెస్ ఇరిగిపోయింది. అయ్యయ్యో, అబ్బాయి నెక్లెస్ ఎంత బాగుంది, తిరిగిపోయింది. షిట్, ఏడుపు వస్తుంది గాయస్. ఇది చూడండి ఎంత బాధ వేస్తుందో నాకైతే అసలు. ఇదొకటి నెక్ దగ్గరికి నెక్లెస్. ఇది ఇదొక టాప్. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో కిందంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, పైన ఫుల్. సో జీన్స్ పైన అలా దేనికైనా వేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ బ్యాంగిల్స్. ఇది ఇంకొక నెక్లెస్. ఇది ఇంకొక నెక్లెస్. లాంగ్ చైన్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకొక టాప్. ఇది కూడా నాదే, పర్పుల్ కలర్, 3/4 హ్యాండ్స్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది ఇది డ్రెస్. నా ఇందాక టాప్కి ఇది ప్యాంట్స్. దీనికి ఏంటంటే ప్యాంట్కి కూడా మంచిగా వర్క్ వచ్చింది కింద. చున్నీ కూడా మొత్తం కట్ వర్క్ అండ్ ఫుల్ వర్క్ ఉంది చున్నీ పైన. నెక్స్ట్ ఇదొక లెహంగా, లైట్ కలర్. యాక్చువల్లీ మా మమ్మీ నాకు ఒక లెహంగా పంపిస్తానని చెప్పింది.
ఇది ఆ లెహంగా, దీనిపైనకి ఇది చున్నీ అనమాట. సో లైట్ కలర్, పేస్టల్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకని ఇట్లా ఒకటి ఫ్యాన్సీ లాగా. ఈ లెహంగాకి ఇది ఓని. దీని బ్లౌజ్, యా ఇది దాని బ్లౌజ్. దీనికి హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది, అండ్ బ్యాక్ కూడా ఇలా డైమండ్ షేప్ ఉంటుంది అనమాట బ్యాక్. నాకు అసలు అప్పటి నుండే నా నెక్లెస్ ఇరిగిపోయింది అని కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా అసలు ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు వీడియో చేస్తుంటే. మన రిత్వీ ఫ్రాక్స్ అయితే మామూలుగా ఉండవు, అసలు అద్దరిపోతాయి. ఇదిగోండి, ఇది రిత్వీ ఫ్రాక్. ఎంత బాగుంది కదా. అసలు బుడ్డలే నార్మల్గానే ఏవైనా బాగానే ఉంటాయి, అందులో ఇట్లాంటి ఫ్రాక్స్ ఇంకా బాగుంటాయి. ఇది సన్యూ డ్రెస్. సో సన్యూకి అయితే మధ్య ఎక్కువ అన్నీ ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ లాగానే కుట్టిస్తున్నాం. సో ఇది లైట్ కలర్కి కింద డార్క్ కలర్ పెట్టి చేయించింది. ఫ్యాన్సీ అనమాట ఇది, చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి. నా ఇంకో ముక్క నెక్లెస్ది. అసలు ఇంత బాగుంది నెక్లెస్, ఇది ఎలా చేయడము, మీకు ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి, ఇది ఎలా అతికించాలో. ఇది బాగుండి వేరేది ఇది ఇరిగిపోయినా నేను అంత ఫీల్ అవ్వకపోయేదాన్ని. ఇది యాక్చువల్ ఎక్కువ కాస్ట్, ప్లస్ చాలా స్టోన్స్ ఉన్నాయి దానిలో. ఇది కూడా సన్యూదే లాంగ్ ఫ్రాక్. దీనికి ఇట్లా కాలర్ మోడల్ లాగా పెట్టించి స్టిచ్ చేయించాం. ఇది ఒక వెరైటీ, ఇంకా అన్నీ ఒకటేలాగా రొటీన్ ఎందుకు అన్నట్టు. ఇదొక లాంగ్ ఫ్రాక్. దీనికి ఎట్లా అంటే మనకి ఫుల్ హ్యాండ్స్ లాగా పెట్టించి కుట్టించాం. ఇది ఒక శారీ. నాకు యాక్చువల్గా ఏమేమి పంపిస్తుంది అనేది క్లారిటీ లేదనమాట. నేను కూడా మీతోనే చూస్తాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటా, ఇదేంటి అదేంటి అని అర్థం కాదు. సో ఓకే, ఇది ఒక శారీ, బ్రాసో శారీ. ఇది ఒక ఫ్యాన్సీ లెహంగా విత్ ఫుల్ వర్క్ అనమాట దీనికి, లెహంగాకి. అండ్ దీని బ్లౌజ్ ఇదే అనుకుంటున్నా, ఎందుకంటే దీని పక్కన ఉంది కాబట్టి. లైట్ పింక్కి డార్క్ పింక్ బ్లౌజ్. నెక్స్ట్ ఇది ఒక శారీ, నేనే ఆర్డర్ పెట్టుకున్నా. యాక్చువల్లీ నాకు ఇది ఆన్లైన్లో చూసినప్పుడు బాగా అనిపించింది. ఇది కట్టుకున్న తర్వాత కూడా నేను మీకు షార్ట్స్లో పెడతాను. దీనికి డైరెక్ట్ ఒకటి రెడీమేడ్ బ్లౌజే తీసుకున్నాం. సో ఇది వచ్చేసి శారీ అనమాట. ఇప్పుడు ఇట్లాంటి శారీస్ బాగా కొంటున్నారు కదా, సో మనం కూడా ఒకటి అలా ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా. దీనికి బ్లౌజ్ ఏమో డైరెక్ట్ రెడీమేడ్ తీసుకున్నాను. దీనికి ఒకటి వచ్చింది లోపల బ్లౌజ్, ఇది దీని బ్లౌజ్. బట్ ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకోవట్లేదు, ఆల్రెడీ ఒకటి స్టిచ్డ్ బ్లౌజే కొనుక్కున్నాం. ఇది రెడీమేడ్ బ్లౌజ్. ఇది మనము స్టిచ్చింగ్ చేపియాలంటే జస్ట్ బ్లౌజ్కే చాలా ప్రైస్ తీసుకుంటారు. ఇట్లా లోపల నార్మల్గా ఉంటుంది, పైనుండి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా సన్యూదే. ఈసారి మొత్తం చాలా వరకు అన్ని సన్యూ డ్రెస్సెసే వచ్చినాయి, ఎందుకంటే లాస్ట్ టైము దాన్ని కొన్ని మిస్ అయిపోయిండే పార్సల్లో, అవి కూడా ఈసారి వచ్చినాయి అనమాట. ఇదైతే ఎంత బాగుందో చూడండి, నాకు భలే నచ్చింది. దానికైతే సూపర్గా ఉంటుంది ఇది, ఈ కలర్. ఇవి రిత్వీ బ్యాంగిల్స్. వన్ మోర్ లాంగ్ ఫ్రాక్ ఫర్ సన్యూ అగైన్. ఇది ఫ్యాన్సీ లాంగ్ ఫ్రాక్. ఏమో ఇది నాకో లేకపోతే సన్యూకో, సైజ్ చూస్తే కొంచెం నా సైజ్ లాగా ఉంది, అడిగిన తర్వాత తెలుస్తుంది అనమాట ఇది ఎవరిదో. ఇదైతే సన్యూదే. ఇందాకది నాదనుకుంటా, అది కొంచెం సైజ్ పెద్దగా ఉంది. ఇది సెల్ఫ్ కలర్, ఇట్లా పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించారు. జస్ట్ నార్మల్గా, అంటే ఊరికే బయటకు వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇది రిత్వీకి. ఇది నార్మల్ ఫ్రాక్, ఇది నేనే ఆర్డర్ పెట్టుకున్నా. సో అంటే జస్ట్ డైలీ యూస్కి అనమాట ఇది.
సో డైలీ వేర్ ఫ్రాక్స్, కానీ వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ డ్రెస్ చాలా బాగుంది. వర్క్ చాలా నీట్గా ఉంది. ఇది ప్రింట్ కాదు, ప్యూర్ వర్క్ అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ డిజైన్ కూడా బాగుంది. ఇది నాకు తక్కువనే పడ్డట్టుంది ప్రైస్ కూడా, అందుకే ఆర్డర్ పెట్టేసుకున్నా. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా వీడియోస్లో అయినా వేసుకోవడానికి అవుతుంది కదా. చోకర్ సెట్, అది కింద ఇది పైన ఉంది. ఇది ఇందాక ఫుల్ లాంగ్ చైన్ చూపించాను కదా, ఇదేమో నెక్ దగ్గరకు అనమాట. ఇది ఇట్లా శారీ మీద అయితే బాగా కనబడుతుంది, టాప్ కాబట్టి అంత నీట్గా కనిపించదు. బాగుంది. యాక్చువల్లీ ఇది చాలా బాగుంది, బయట చాలా బాగుంది. ఇది ఇలా వచ్చింది. సో కింద అయితే ఇట్లా లైట్ గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్. ఇది చోకర్ బాగుంది, చూడండి డిజైన్. ఇవైతే ఎన్ని కొనుక్కున్నా సరిపోవు, ఇంకా 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 కొనుక్కోవాలనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలనిపించదు కాబట్టి, అయ్యో ఇప్పుడు నెక్స్ట్ టైం వేసుకోవడానికి లేవు, మళ్ళీ ఒకటి కొనుక్కోవాలి అని అనిపిస్తుంది. అసలు సిసరైన సంక్రాంతి సారీ అంటే ఏంటి, అప్పాలు. సో అప్పాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మా గారెప్పాలు మొత్తం తుక్కు తుక్కు అయిపోయినాయి గారెలు. అండ్ అఫ్ కోర్స్ పంపించేటప్పుడే తెలుసు ఇలా అయిపోతాయని, కానీ రిత్విస్ అన్ని ఇద్దరికి గారెలు ఇష్టం కాబట్టి తెప్పించాం. మా మమ్మీ అయితే ఎంత క్రిస్పీగా చేస్తుంటుంది, చాలా బాగుంటాయి. బేసిక్గా స్వీట్స్ పంపిస్తాను అని చెప్తారు వాళ్ళు, కానీ మేము ఎక్కువ తినము. మాకు అరిసెలు, లడ్డూలు ఇట్లాంటివి ఏమి ఇంట్రెస్ట్ ఉండవు. ఓన్లీ ఇట్లా స్పైసీవే, కారాలు, నెక్స్ట్ మురుకులు. వా అంత బాగుందిగా. వస్తున్నా, ఆగు, నీకు ఫస్ట్ ఆగు. నాకు స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఉండవు కాబట్టి ఎక్కువ స్పైసీ స్నాక్స్ వేసింది అనమాట. సో ఇది ఒక టైపు. ఇందాక చూపించాను కదా, మురుకులు, చెగోడీలు అవన్నీ చేసి పంపించింది. ఇంకా మా అన్నింటికంటే ఫేవరెట్ ఏంటంటే నాకు సకినాలు. సో ఈసారి సకినాలు కూడా వచ్చినాయి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. కందులో మా మమ్మీ చేసిందంటే చెప్పనక్కర్లేదు, అప్పాలల్లో నెంబర్ 1. నెక్స్ట్ నా శారీ. సో ఇది శారీ, దీనికి మొత్తం బుట్టల్లాగా వచ్చింది డిజైన్, బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇట్లా వస్తుంది. సో దీని అన్నమాట మనం ఫస్ట్ చూసిన బ్లౌజ్ ఉంది కదా, ఇది దీని బ్లౌజ్. సో ఇలా మనం నెక్కి డిజైన్ పెట్టించాం కదా, అది వచ్చేసి బార్డర్ది. అండ్ పఫ్ హ్యాండ్స్. సో చాలా బాగుంది శారీ అయితే. రిత్వి డ్రెస్, వైట్ డ్రెస్ బాగుంది. ఇవి డిజైన్ వెరైటీగా ఉన్నాయి. రిత్వి లెహంగా, ఎలిఫెంట్స్ ప్రింట్ బార్డర్, ఈ కలర్ ఏమో మెరూన్. ఇది ఇంకొక శారీ, ఫ్యాన్సీ శారీ, చాలా లైట్ వెయిట్ ఉంది, మొత్తం ట్రాన్స్పరెంట్. బేసిక్గా ఇది ట్రాన్స్పరెంట్ నెట్టెడ్, ట్రాన్స్పరెంట్ చెమ్కీస్ కూడా ఇవి. సో ఈ శారీకి ఇది బ్లౌజ్. ఇది కూడా చాలా నీట్గా ఉందన్నమాట వర్క్. అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ కట్ వర్క్ లాగా పెట్టించాము, బ్యాక్ కూడా అలానే డైమండ్ అండ్ కట్ వర్క్. ఇది సన్యూ డ్రెస్, లాంగ్ ఫ్రాక్ అనమాట. సో డైలీ వేర్కి.
ఇందులో యాక్చువల్ ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు వేసేసరికి నాకు ఇందులో ఏది ఏ కాంబినేషన్ కూడా అర్థం కావట్లేదు. సో ఈ లెహంగా పైంది ఈ బ్లౌజ్. ఇది నేను ఇంకొకటి రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఆర్డర్ పెట్టుకున్నా, ఎందుకంటే నా దగ్గర ఒక శారీ ఉంది దానిపైనకి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా ఈ డిజైన్ చాలా లేటెస్ట్ మోడల్ కదా, ఇట్లా మధ్యలో నుండి వచ్చి నాట్స్ కట్టుకొని డౌరీస్ కూడా వర్క్ వచ్చింది వీటికి. ఫ్రంట్ ఇలా వస్తుంది డిజైన్, 3/4 హ్యాండ్స్. అండ్ దీనికి ప్యాంట్స్ ఇలా ఉంటుంది. ఈ ప్యాంట్స్కి కూడా మనకి కింద వర్క్ ఉందన్నమాట. అలా నాకు ఈ కలర్ బాగా నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను. డిఫరెంట్ ఉంటాయి ఇట్లాంటి కలర్స్ అన్ని. నెక్స్ట్ ఇది ఒక ఫ్రాక్, ఇది కూడా సన్యుదే, మామూలుగా డైలీ వేర్ స్కూల్కి వేసుకోవడానికి. ఇది ఒక డ్రెస్, ఇది హిత్వికి. ఇదంతా డిఫరెంట్ ఉంది చూడండి. వన్ సైడ్ ఏమో నార్మల్ హ్యాండ్ లాగా ఉంటుంది, ఇటు ఫ్లవర్ లాగా డిజైన్. శారీ పంపించారనమాట, దానిపైనకి బ్లౌజ్. ఇది అప్పుడు ఒక బ్లౌజ్ ఉంది, సో మల్టిపుల్ బ్లౌజెస్, ఒకటే శారీకి 2 బ్లౌజెస్. అప్పుడు ఇది మిస్ అయింది పంపించడం ఆ పార్సల్లో, అందుకని ఇప్పుడు మళ్ళీ పంపించారు. ఇది కూడా సన్నీ ఫ్రాకే, సింపుల్ ఫ్రాక్. ఇవన్నీ మామూలుగా డైలీ వేర్. ఇది ఒక ఫ్రాక్, ఇవన్నీ డైలీ స్కూల్కి వేసుకునే ఫ్రాక్స్. ఇప్పుడు చూపించిన డ్రెస్ ఇది చున్నీ. చున్నీ బాగా వచ్చింది, చున్నీకి ఫుల్ వర్క్. ఇందాక చూపించిన నెక్లెస్కి ఇది అదే సేమ్ వడ్డానం. ఇది చైన్ వడ్డానం లాగా, సేమ్ మ్యాచింగ్ దానికే. ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. నాకు ఇవి ఏమంటారు లాంగ్ చైన్స్ పైకి, ఇవి ఇయర్ రింగ్స్ కరెక్ట్ లేకపోతే అస్సలు నచ్చదు, వేసుకోవాలనిపించదు. అందుకే నేను ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూసుకునే తర్వాతనే నెక్ పీసెస్ ఏవైనా ఆర్డర్ పెట్టుకుంటా. ఇది మా మమ్మీ పంపించింది, దానిపైన అబ్బా నెక్లెస్ ఎంత బాగున్నాయో చూడండి. ఇయర్ రింగ్స్, నెక్లెస్ ఏమో ఇరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. ఇంత మంచి ఇయర్ రింగ్స్ ఉన్నాయి దానికి. దానికి పాపడ బిల్ల. ఏదో ఒక స్వీట్ కూడా పంపించారు. సో దట్స్ ఆల్, అయిపోయినాయి మొత్తానికి అన్నీ ఓపెన్ అయితే చేసేసా. ఇంకేమున్నాయి, కాకపోతే కొంచెం క్లమ్జీ ఉన్నాయి, అంటే అక్కడొకటి అక్కడొకటి అట్లా. ఇది దేందో చున్నీ చూడాలి, ప్యాంట్స్ అండ్ ఈ చున్నీ. దీనిపైన ఒక టాప్ ఉంటుంది, ఇదా యా ఓకే. ఇది యాక్చువల్లీ స్లీవ్లెస్ టాప్, దీనిపైనకి ఇట్లా చున్నీ లాగా వచ్చింది అన్నట్టు. ఇది డిఫరెంట్ ఉంది చున్నీ, నాకు దానిలో చూస్తే చాలా బాగా అనిపించింది, సో అందుకే తీసుకున్నా. ఓకే బయట యావరేజ్ ఉంది, బట్ గుడ్, నాట్ బ్యాడ్. గుడ్ అని చెప్పాను కానీ నాట్ బ్యాడ్ అంతే. ఇదంతా ఒక సెట్. ఈ వీటిల్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అదన్నమాట వీడియో. సో ఈ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.